హాయ్ హలో అస్సలాము అలైకుం నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్. ఇవాళ అందరూ సంక్రాంతిలో చాలా ఇష్టంగా చేసుకునేది అరిసెలు. ఈ అరిసెల రెసిపీ మేము ఎలా చేసామన్నది మీకు చూపిస్తున్నాను. దీనికోసం ఒక 24 అవర్స్ 24 గంటలు నానబెట్టుకున్న బియ్యాన్ని నీట్గా కడిగేసి నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకోవాలి. 24 గంటల కంటే ఎక్కువ నానినా ఏం కాదండి. ఇలా గిన్నెలో వేసి పట్టించుకోవాలి. దీంట్లో బెల్లాన్ని పగలగొట్టి ఒక గిన్నెలో ఉంచుకోవాలి. దాని తర్వాత ఇలా 4 కేజీల బియ్యానికి 3 కేజీల బెల్లం తీసుకున్నాం. కావాలంటే 2 కేజీల బియ్యానికి కేజీన్నర. ఇలా బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. పొయ్యి మీద పెట్టి కదుపుకుంటూ మనం కొంచెం దీన్ని కరగనివ్వాలి బెల్లాన్ని. ఇలా కలిపి కరిగిన తర్వాత ఇంకో పెద్ద గిన్నె తీసుకొని స్టెయినర్తో బెల్లాన్ని వడగట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో మనకు చెత్త అలా ఉంటుంది. దాని తర్వాత ఆ గిన్నెని తీసుకుపోయి పొయ్యి మీద పెట్టి ఇప్పుడు బెల్లాన్ని ఉడకనివ్వాలి. ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని ఇలా పాకం వచ్చేటప్పుడు మంట అనేది మరీ ఫుల్గా పెట్టుకోవద్దు, కొంచెం తగ్గించి మంట ఇలా పాకం వస్తుందా రావట్లేదా చెక్ చేసుకోవాలి. లేకపోతే బెల్లం మాడే ఛాన్సెస్ ఉంటాయండి. ఇలా ఒక గిన్నె దేంట్లో అయినా ఒక ప్లేట్ ఏదైనా తీసుకొని బెల్లం వాటర్ వేసుకొని దాంట్లో ఇలా వేసుకొని చెక్ చేసుకోవాలి. మనకు పాకం వచ్చిందా రాలేదా అన్నది చూసుకోవాలి. ఇలా బౌల్లా అయ్యి మనకు ఇలా వేసినప్పుడు శబ్దం వస్తే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థమండి. దాని తర్వాత మనం ఎమ్మటే పొయ్యి మీద నుంచి గిన్నెని తీసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో యాలకుల పొడి వేసుకోవాలి. ఒక 6-7 స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. ఈ పాకంలో ఇలా వేసుకొని ఒకసారి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత పట్టించి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ బియ్యం పిండిని కలపాలండి. ఒకేసారి మొత్తం పిండి వేయొద్దు. చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇలా కలపటం కోసం ఫస్ట్ అరిసెల ఇలా ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు మనకు ఇలాంటి అరిసెల కర్ర అనేది ఉంటుంది. ఆ కర్రతో మనం కలిపితే పిండి అనేది మంచిగా కలుస్తుంది. మనం ఎక్కువ తీసుకున్న క్వాంటిటీ తీసుకున్నప్పుడు మనం చెంచాలతో గరిటెలతో కలిపితే అది విరిగిపోతాయండి. ఏదైనా లావు కర్ర తీసుకొని దాంతో కలపండి. ఇలా ఇంత టైట్గా వస్తుంది మనకు. ఇలా ఒకళ్ళు ఇద్దరు పట్టి కలపాల్సి వస్తుంది. అప్పుడే పిండి అనేది మంచిగా కలుస్తుంది. అరిసెలు అంటే కొంచెం పాకం పట్టడంలో మనకు ఈ పిండి కలపడం దగ్గర కొంచెం పని అనేది ఎక్కువ ఉంటుంది. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఈ పిండి మొత్తం కలిపిన తర్వాత దీంట్లో నెయ్యి లేదా నూనె వేసి పైన ఉంచితే పిండి అనేది అస్సలు ఆరకుండా మంచిగా లాస్ట్ వరకు మనం అరిసెలు అనేది మంచిగా చేసుకోవచ్చు. ఇలా మేము మొత్తం కలిపి పక్కన పెట్టుకున్నాం. దాని తర్వాత ఇలా మనకు పిండి రెడీ అయిందా లేదా మనకు బాల్ చేస్తే మనకు తెలుస్తుంది. ఆ బాల్ అనేది జారుగా లేకుండా మంచిగా ఉంటుంది. జారుగా ఉంటే కొంచెం పిండి వేసుకోవాలి. దాని తర్వాత వీటిని అరిసెల్లా ప్రెస్ చేసుకోవటమే. అయితే ఇక్కడ కావాలంటే పైనుంచి నువ్వులు వేసి ప్రెస్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం మనకు మెత్తగా రావాలంటే కొంచెం లావుగా ప్రెస్ చేసుకోవాలి. లేకపోతే కొంచెం పల్సగా ప్రెస్ చేసుకున్నా ఏం కాదండి. మనకు సాఫ్ట్గా ఉండాలంటే కొంచెం లావుగా చేసుకోవాలి. దాని తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటి అరిసెలు వేసుకుంటూ ఇలా కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఒక దాని తర్వాత ఇంకోటి వేయాలండి. ఒకేసారి 2-3 వేస్తే అక్కడ అరిసెలు అనేవి విరిగిపోతాయి. దాని తర్వాత మనకు అరిసెలు ఒత్తుకునేది ఉంటుంది ఆయిల్ పోవటానికి. లేదు అంటే ఇలా స్టెయినర్ పెట్టేసి ఆ స్టెయినర్ని ఒక గిన్నెతో ప్రెస్ చేసిన ఆయిల్ అనేది పోతుంది. దాని తర్వాత ఒక 5 నిమిషాలు దీన్ని ఆరనివ్వాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత పక్కన పెట్టాలి ఒక 5 నిమిషాలు. దాని తర్వాత వీటిని
మనం ఏ గిన్నెలో డబ్బాలో వేసుకుంటామో దాంట్లో వేసుకోవాలి. ఇలా ఆరిన తర్వాత వేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా ఈజీ అయిన అరిసెల రెసిపీ. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.